కుంభరాశి. కుంభరాశి అనగానే మనందరికీ సాధారణంగా గుర్తొచ్చేది ఏంటంటే ఒక కుండ, దాంట్లో ఉన్నటువంటి నీరు కదా! ఈ కుంభరాశి వారు కూడా ఏంటంటే కుండ ఖాళీ అయితే పట్టించుకోరు. కుండకు చిల్లి పడినా పట్టించుకోరు. కాబట్టి ఎప్పుడు దాంట్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏం మెయింటైన్ చేయాలంటే నీరు. కాబట్టి కుంభరాశి వారు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటారు. వెల్ టాలెంటెడ్‌గా ఉంటారు. వెల్ చెరిష్‌గా ఉంటారు. వృద్ధ వయసులో ఉండి ఇప్పటికీ వృద్ధ వయసులో ఉండి ఐఫోన్ 17 ప్రో మాక్స్ వాడుతున్న వాళ్ళని చూసా. 80 సంవత్సరాల వృద్ధురాలు 120 స్పీడ్‌లో కారు తోలుతూ చూసి ఆశ్చర్యపోయా. వెళ్లి కనుక్కున్నా. అమ్మ మీది ఏది? మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? టైమ్ ఏంటి? తెలుసుకోవాలనుంది. మీరింత ఎనర్జిటిక్‌గా ఉన్నారు గదా! అంటే అప్పుడు ఆమె చెప్పింది నాది కుంభరాశి అని. అప్పుడు ఆశ్చర్యపోయా. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలో ఇప్పటికి ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి ఈజ్‌తో ఉండేటువంటి వాళ్ళే కుంభరాశి వాళ్ళు. అట్టి కుంభరాశి వారికి సంబంధించి దశమ స్థానం అంటే లాభస్థానంలో ఈ యొక్క కుజుడు వృచక యోగం అనేటువంటిది సంభవిస్తుంది కాబట్టి వృచక యోగం ఈ యొక్క కుంభరాశి వారికి లాభంగానే ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారం గానీ, అలాగే భూ సంబంధిత క్రయ విక్రయాలు కానీ, రైతులు గానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారందరికి కూడా యోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచర రీత్యా చెబుతున్న విషయములు. డీటెయిల్డ్‌గా జాతకం అనేటువంటిది వారి వారి పర్సనల్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్‌ని బట్టి ఇంకా డీటెయిల్‌గా మనం జాతకం గురించి తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.